ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని కృపావాక్కు బైబిల్ గ్రంథంలో నుండి యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనము. నేను నీకు అనుగ్రహించిన నా ప్రభావం చేత నీ సౌందర్యము పరిపూర్ణం కాగా అన్యజనులు దాన్ని చూచి నీ కీర్తి ప్రశంసించుచు వచ్చిరి. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నారు. దేవుడు తన ప్రభావము చేత ఆనాడు ప్రజలకి ఎలాగ ఆశీర్వాదాన్ని ఇచ్చారు. సౌందర్యం పరిపూర్ణం కాగా అంటే అక్కడ అర్థం వాళ్ళకున్న కష్టాలు, నష్టాలు, శ్రమల్లో వాటి అన్నిటి నుంచి దేవుని విడుదల చేసి వారికి పరిపూర్ణమైన ఆశీర్వాదాన్ని కలుగజేశారు అని అర్థం. ఇదే వాగ్దానం ఈరోజు దేవుని నీతో మాట్లాడుతూ ఉండగా మీరు కూడా విశ్వసించండి. దేవుని ప్రభావం చేత, దేవుని శక్తి చేత నా జీవితము, నా యొక్క ప్రతి పరిస్థితి సౌందర్యముగా మారుతుంది అని చెప్పి నమ్మండి. అన్యజనులు వాటిని చూచి యేసుక్రీస్తుని కీర్తించెదరు అని నమ్మండి. ఈ వాగ్దానాన్ని నెరవేర్చబడాలని విశ్వసించండి. ఈరోజు ఈ వాగ్దానం ప్రకటన చేయుచుండగా దేవుని ప్రభావం మిమ్మల్ని పరిపూర్ణ సౌందర్యముగా ప్రతి విషయంలో కూడా చేయునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.